ఫ్రెండ్స్ ఏబిఎస్తో వస్తుంది కదా, ఒకసారి ఏబిఎస్ చెక్ చేద్దాం. ఎన్ఎస్ సిరీస్ అంటేనే అసలు అదొక రకమైన ఫీల్ ఉంటుంది అంతే. హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఎప్పట్లాగే ఒక కొత్త ఫీచర్స్తో కలిగినటువంటి బైక్ని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. దట్ ఈజ్ ఆల్ న్యూ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125cc. క్యాప్షన్ గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఛానల్ ఏబిఎస్ అన్నమాట. 2025లో దీంట్లో ఇక నుంచి సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఎన్ఎస్ సిరీస్ అంటేనే అగ్రెసివ్గా నడుపుకుంటూ ఉంటాం. ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నా ఆ బ్రేకింగ్ అనేది ప్రాపర్గా లేకపోతే బండిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇక నుంచి ఎన్ఎస్ 125cc మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు. సో ఒక మంచి ఇంజన్కి ఒక మంచి బ్రేకింగ్ కూడా ఉందన్నమాట. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, కామన్గా ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అండ్ వ్యాలిడ్ ఫీచర్ పెరిగినప్పుడు ప్రైస్ కూడా పెరుగుతుంది. ఆల్రెడీ ఎన్ఎస్ 125 మీద ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుందన్న భావన అందరికీ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎంత పెరిగిందనే దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడతాను. ఇంకేమన్నా కొత్త ఫీచర్స్ వచ్చాయని దాని గురించి కూడా మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఎప్పటికప్పుడు ఆన్ పాయింట్ డీటెయిల్స్ని, మంచి మంచి అప్డేట్స్ని తీసుకురావాలన్నా నా తపన మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎంత ఫ్యాషనేట్గా ఉన్నాను వర్క్ మీద. సో ప్లీజ్ గైస్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి, అలాగే లైక్ చేయండి మన ఛానల్ని. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయా ఈ బైక్ కొనే విషయమై? పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడ రండి, ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తున్నాను. కొన్ని స్పెసిఫికేషన్స్ చూసిన తర్వాత దీని యొక్క కంప్లీట్ రైడ్ రివ్యూ మీరు చూడబోతున్నారు. అంటే రైడ్ అంటే ప్రాక్టికల్గా మనం రైడ్ చేస్తూ మాట్లాడుకున్నప్పుడే ఈ యొక్క మిషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఫీచర్స్ అయితే మనకు ప్రాక్టికల్గా తెలుస్తాయి అన్నమాట. అండ్ రైడ్ రివ్యూ కూడా ఎవరు మిస్ కావద్దు. ఇక లేట్ చేయకుండా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ముందు ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ ఎయిర్ కూల్డ్ సిస్టమ్ కలిగినటువంటి 124cc ఇంజన్ అయితే ఉందన్నమాట. సో మ్యాక్సిమం 11 Nm టార్క్ని 12 bhp పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి ఆఫర్ చేస్తారు. ఒక గేర్ కిందకి మిగతా 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం అన్నమాట. అండ్ ఇక గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 179 mm, 180 mm వేసుకోండి, 160 ఎనఫ్. బట్ 180 mm కాబట్టి మీకు ఆ పార్ట్ హోల్స్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇంజిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈవెన్ దీనికి ఉన్నటువంటి ఏదైతే ఆ ఫైబర్ మడ్గార్డ్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఇది చాలా మంచి విషయం. సో సింగిల్ గేర్ లివర్ అయితే ఆఫర్ చేస్తారు. హీల్ అండ్ టో షిఫ్టర్ అయితే ఉండదు, ఓన్లీ టో షిఫ్టర్ తోటే వస్తుందన్నమాట. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో కిక్ రాడ్ అయితే తీసేలేదు, ఇది చాలా మంచి విషయం అనమాట. సో అలాగే మనకి ఇది వచ్చేసరికి సైడ్ స్టాండ్ ఆడో కట్ ఆఫ్ ఫీచర్తో కూడా వస్తుంది. సో ఇంజన్ గురించి ఇంకా క్లియర్గా రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. సో ఇంజన్ ఎలా ఉంటుంది టెక్నికల్గా, ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి, అలాంటి ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పి మనం ఎక్కువ మాట్లాడుకునే కంటే కూడా ప్రాక్టికల్గా రైడ్ చేస్తూ నేను క్లియర్గా లైవ్లో మాట్లాడితేనే మీకు ఇంకా అర్థమవుతుంది. కాబట్టి లాస్ట్ వరకు వీడియో చూడండి. రైడ్ రివ్యూ అసలు మిస్ అవ్వద్దు ఎప్పుడు కూడా. మీరు ఈ వెహికల్ కొనాలనుకుంటున్నట్లుగా అయితే మీరు ఒక 25-30,000 డౌన్ పేమెంట్ కట్టుకున్నా ఇది మీకు వస్తుంది. ఈవెన్ మీకు మంచి సివిల్ ఉంటే ఇంకా తక్కువకే రావచ్చు అనమాట. నెక్స్ట్ సీటింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఏ బైక్ అయినా సరే సీట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఫ్యామిలీ కోసం అయితే కాదు, పర్సనల్ యూసేజ్ కోసం అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. డైలీ సిటీ కమ్యూట్ చేసేవాళ్ళు కొన్ని చిన్న లాంగ్ రైడ్స్ కోసం అయితే ఈ వెహికల్ యూస్ చేసేవచ్చు. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి పవర్ కూడా అదేవిధంగా ట్యూన్ చేయబడింది కాబట్టి. సో ఇక్కడ మనకి 705 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో నాకు తెలిసి 5.7 ఉన్న వాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతుందేమో. 5.6 ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. ఆఫ్ కోర్స్ ఇది మనకి స్ప్లిట్ సీట్తో ఆఫర్ చేస్తారు, కొంచెం స్టెప్ అప్ అయి ఉంటుంది కాబట్టి. సో కంఫర్టబుల్గా ఫ్యామిలీ లేడీస్ అండ్ ఎక్కువ ఏజ్ ఉండే లేడీస్ అయితే కూర్చోలేరు అనమాట. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. కొనేటప్పుడు కంపల్సరీ ఇది చూసుకొని కొనండి. ఒకవేళ మీ మదర్ కానీ లేదంటే మీ వైఫ్ కోసం, పిల్లల కోసం అయితే మాత్రం ఖచ్చితంగా కూడా మీరు ఇలాంటి వెహికల్స్ అయితే మాత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం సపరేట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్ ఉండే ఫ్లాట్ సీట్ వెహికల్స్ అయితే ఉంటాయి. అండ్ గ్రాబ్ రైల్ అయితే మాత్రం చాలా స్పోర్టియర్గా ఉంది. సో చాలా ముఖ్యమైనటువంటి సింగిల్ ఛానల్ ఏబిఎస్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం అది లేదు. సో ఇప్పుడు మనకు కొత్తగా సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చారు. దానికి కాంబినేషన్ 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. సో పెట్రోల్ డిస్క్ ఇస్తే బాగుండి అనిపించింది. అండ్ సైజ్ పెంచినా బాగుండి అనిపించింది, ఎందుకంటే బాడీ వెయిట్ ఎక్కువ, 144 kg. సో కంట్రోల్ చేయడం కోసం ఇంకా కాస్త బాగుండేది అనిపించింది ఫస్ట్ టైం చూడంగానే. ఎనీవేస్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ కదా, ఫ్రంట్ బ్రేక్ అయితే మాత్రం మీరు కాన్ఫిడెంట్గా కొట్టచ్చు. మొత్తం లివర్ పట్టేసుకున్న బ్రేక్ లివర్ చక్కగా ఫ్రంట్ వీల్ స్కిడ్ అవ్వకుండా ఆగుతుంది. బట్ బ్యాక్ సైడ్ అయితే కాదు. సో బ్యాక్ సైడ్ అయితే మాత్రం మీకు 120 సెక్షన్ టైర్ ఉంటుంది. సో అలాగే ఇది మనకి 17 inch వీల్స్ అన్నమాట. సో మీరు మాత్రం బ్యాక్ సైడ్ వీల్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి. ఫ్రంట్ వీల్ అయితే కాన్ఫిడెంట్గా కొట్టచ్చు. సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి ఇక్కడ నుంచి ఈ వెహికల్ అయితే మాత్రం ఖచ్చితంగా బ్రేకింగ్ వైజ్ ఇంప్రెస్ చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు 120/80 17 inch టైర్ అయితే ఉంటుంది. 130 mm డ్రమ్ బ్రేక్ తోటి స్టాండర్డ్గా ఆఫర్ చేస్తూ ఉంటారు. సో 120 సెక్షన్ అంటే వైడర్ టైరే. సో రోడ్ గ్రిప్ అయితే బాగానే ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసరికి 90/90 సెక్షన్ టైర్, 17 inch టైర్, 2 ట్యూబ్లెస్ టైర్సే. అండ్ చూడటానికి ఎలా వీల్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో టైర్స్ వైజ్ అయితే మాత్రం ఎన్ఎస్ 125కి అస్సలు పేరు పెట్టలేం. సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా వచ్చింది కాబట్టి ఇక నుంచి బ్రేకింగ్ వైజ్ కూడా మేబీ పేరు పెట్టలేం.
125cc ప్రజెంట్ దీని కాంపిటేటర్ ఎక్స్ట్రీమ్ 125R, ఎందుకంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ దానికి ఉంది. ఆ తర్వాత మళ్ళీ 125cc సింగిల్ ఛానల్ ఏబిఎస్ అంటే సో అన్నదర్ దెన్ NS 125. సో నేను బైక్ మీదకి ఎక్కి కూర్చున్నాను. నేను 5'10" ఉంటాను. మీరైతే ఒకసారి చూడొచ్చు. నేను కిందికి దిగిన తర్వాత శాండిల్ హైట్ చూపిస్తాను. సో ఫస్ట్ సీట్ పోస్చర్ ఎలా ఉందో చెప్తాను. సీట్ పొజిషనింగ్ వచ్చేసరికి సో ఈ ఏదైతే లెగ్స్ ఉన్నాయో రేర్ సైడ్ వెళ్తున్నాయి, ఫుట్ పెగ్స్ రేర్ సైడ్ ఉన్నాయి కాబట్టి అండ్ చాలా ఎక్కువ ఫోల్డ్ అయినాయి. సో వెహికల్ మాత్రం కూర్చొని పట్టుకున్నప్పుడు హ్యాండిల్ బారు వైడ్ హ్యాండిల్ బార్ ఉంది అండ్ షోల్డర్స్ బాగా ఓపెన్ అయ్యాయి. సో చాలా మంచి స్పోర్టియర్ సిట్టింగ్ దొరికిందని నేను చెప్తున్నాను అనమాట మీకు. సో అలాగే సీట్ అయితే మాత్రం రైడర్కి చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ పిలియన్ సీట్ కూడా మేబీ కంఫర్టబుల్గానే ఉండిద్ది అనుకుంటున్నాను. బట్ ముగ్గురు అయితే ట్రై చేయొద్దు, దట్స్ ఇల్లీగల్. ముగ్గురు అయితే ఎక్కొద్దు అండ్ ఒకరికైతే మాత్రం సఫిషియెంట్గా ఉండిద్ది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే తప్పదు, కానీ సో ఎప్పుడు అలా తిరగటం మాత్రం నేనైతే ఎంకరేజ్ చేయను. మన సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు అస్సలు చేయొద్దు. అండ్ అలాగే హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. హ్యాండిల్ బార్ మీద అదే ఇది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్. హ్యాండిల్ బార్ మీద వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మనకి సపరేట్ పాస్ బటన్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే మోడ్ బటన్ ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే ఉన్నాయి. సో కొత్తగా దీంట్లో హజార్ లైట్స్ అయితే లేవనుకుంటా, లేవు, హజార్ లైట్స్ లేవు. తెచ్చినట్టుగా చాలా బాగుండేది. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి సేమ్ అదే హాలోజన్ బల్బ్తో ఇస్తున్నారు. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మాట్లాడతాను దాని గురించి. అలాగే హారన్ చూడొచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే లౌడ్గానే ఉంది. సో రైట్ సైడ్ వచ్చేసరికి ఇంజన్ కిల్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉందన్నమాట. సో క్వాలిటీ బాగానే ఉంది, స్విచ్ కేస్ బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకోవాలి. హెడ్ ల్యాంప్ 2024లో అప్డేట్ చేశారనమాట. సో ఎలక్ట్రిఫైయింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ అయితే మీరు చూడొచ్చు. సో చాలా మంచిగా అయితే ఉంది. స్ప్లిట్ LED ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి DRLs కూడా ఉన్నాయి, డే టైమ్ రన్నింగ్ లైట్ కూడా ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ యాజ్ యూజువల్, నో హజార్ లైట్స్, ఓన్లీ హాలోజన్ క్లియర్ లెన్స్ ఇండికేటర్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ నుంచి యూనిక్ పల్సర్ టైల్ ల్యాంప్ అయితే మీరు గమనించవచ్చు. సో చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. వెళ్ళేది పల్సర్ అని ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇక ట్యాంక్ గురించి మాట్లాడుకుందాం. పైన వచ్చేసరికి హార్డ్ ఫైబర్ ప్లాస్టిక్ అన్నమాట. క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. లోపల మీకు మెటల్ ఫినిషింగ్ కలిగినటువంటి ఫ్యూయల్ ట్యాంకే ఉంటుంది, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. ఫ్యూయల్ హింజ్ అయితే మాత్రం మీరు చూసుకోవచ్చు. అలాగే E20 క్యాపబుల్ ఇంజిన్ అని చెప్పి రాసింది. E20 పెట్రోల్ వేసుకోండి, ఇక్కడ నుంచి అన్ని చోట్ల E20 దొరుకుతుంది. దానివల్ల ఇంజన్ లైఫ్ అయితే పెరుగుతుంది అన్నమాట. సస్పెన్షన్ గురించి నేను మాట్లాడాలి. బిఫోర్ దట్ ఒకసారి సీట్ మీద కూర్చున్నాను, ఒకసారి చూడండి శాండిల్ హైట్ ఎట్లా ఉందో. సో 5'10" ఉంటాను నేను. ఎగ్జాక్ట్గా కాళ్ళు నాకు సరిపోయాయి అన్నమాట. అండ్ ఇక్కడ కూడా కొంచెం విడ్త్ ఎక్కువ ఉండటం వల్ల థైస్ మధ్యలో ఉన్న పోర్షను కాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో అందువల్లనేమో మేబీ 5.5 ఉండేవాళ్ళు, 5.6 ఉండేవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయాలి. ఈవెన్ నాకైతే నేను సజెస్ట్ చేయని వాళ్ళకి 5.7 ఉండే వాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎనీవేస్ టెస్ట్ రైడ్ చేయాలి ఖచ్చితంగా. ఇలాంటి వెహికల్ టెస్ట్ రైడ్ చేసే తీసుకోండి. సో అలాగే ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో ఎప్పట్లాగే 30 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మోనోషాక్. సో అది మీకు బాగుంటుంది ఫ్రంట్లో టెలిస్కోప్ కంటే కూడా. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చినటువంటి సింగిల్ ఛానల్ ABS యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,06,700. ఆన్ రోడ్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 1,49,000 రూపాయల దాకా ఉంటుంది. నేను ఈ వీడియోని ఒంగోలులోని తిరుమల బజార్ షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా ఈ బ్యూటిఫుల్ మిషన్ కొనుగోలు చేయాలనుకున్నట్లయితే అక్కడ కాల్ చేయండి, దగ్గరలో ఉంటే వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి. సో మీకైతే మాత్రం క్లియర్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇక ఈ బైక్లో మొత్తం కూడా మనకి 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. రెడ్, బ్లూ, ఆరెంజ్, అలాగే గ్రే. మన దగ్గర ఇప్పుడు రెడ్ కలర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, కానీ కాస్త బ్రైట్నెస్ అయితే తక్కువ. సో టాకోమీటర్ కనిపిస్తూ ఉంది. గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఉంది, ఇది చాలా మంచి విషయం. స్పీడోమీటర్ కనిపిస్తూ ఉంది. ఓడోమీటర్, ట్రిప్ A, ట్రిప్ B. అలాగే మనకి బ్లూటూత్ తోటి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ కూడా వస్తుంటాయి. లో ఫ్యూల్ ఇండికేటర్ అయితే ఉంది. సో మనకి అలాగే ఏబిఎస్ సింబల్ కూడా కనిపిస్తుంది. ABS ఆన్లో ఉన్నట్టు. సైడ్న మాల్ ఫంక్షన్ లైట్ కూడా ఉంది, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఉంది. అలాగే మనకి స్మార్ట్ కనెక్ట్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది చూసారా. ఈ లైట్ దగ్గరే అంటే ఇది కనెక్ట్ అయిన తర్వాత గ్రీన్లోకి మారిపోతుంది అనమాట, ఆర్ బ్లూలోకి. సో ఇది కన్సోల్కి సంబంధించినటువంటి ఫీచర్. పర్లేదు, మనకి పల్సర్ 150 స్టాండర్డ్లో కూడా గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఉండదు. సో దీంట్లో ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. కాకపోతే కాస్త బ్రైట్నెస్ లెవెల్స్ పెంచితే బాగుందని నా ఒపీనియన్. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ ప్రైస్కి ఇది వర్త్ అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మైలేజ్ వచ్చేసరికి 45 kmpl వస్తుంది. మీరు ఇంకా రఫ్ అండ్ టఫ్గా రైడ్ చేశారంటే మాత్రం. సో అది రైడర్ టు రైడర్ చేంజ్ అయిపోతుంది అనమాట. 45 kmpl అయితే ఖచ్చితంగా వస్తుంది. అది దృష్టిలో పెట్టుకుని వెహికల్ని కొనుగోలు చేయొచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసరికి ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని కొనొచ్చా అని అంటే, సో
దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పెరిమీటర్ చాసెస్ అనమాట. రైడింగ్ స్టెబిలిటీ అద్భుతంగా ఉంటుంది అండ్ లుక్స్ ఇరగ్గొట్టేస్తుంది అనమాట. ఒక కంప్లీట్ స్పోర్ట్స్ నేక్డ్ వెహికల్ అని చెప్పొచ్చు 125cc. ఇది మైండ్లో ఉంటేనే ఫ్యామిలీ కోసం కాదు, కేవలం నా కోసం, నా పర్సనల్ యూసేజ్ కోసం అండ్ నేక్డ్ స్పోర్టియర్ వెహికల్ అనే ఒక ట్యాగ్ కోసం నేను కొనుగోలు చేస్తున్నాను అనుకున్నట్లయితేనే మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరైతే ఈ వెహికల్ని ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు రైడ్ చేద్దాం. రైడ్ చేస్తూ నేను ఇంకా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఈ వెహికల్కి సంబంధించినటువంటి మెయిన్ అడ్వాంటేజెస్ అయితే మాత్రం నేను మీతోటి క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. సో ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది పక్కన. సో అక్కడికి రండి, మెసేజ్ చేయండి, మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఆ రివింగ్ చాలా బాగుంది అండ్ ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం థ్రాటిల్ ఇస్తున్నప్పుడు ఇంజన్ రెస్పాన్స్కి, ఎగ్జాస్ట్ నోట్కి, ఆ సౌండ్కి వెహికల్ని ఖచ్చితంగా కొంచెం బెటర్ ఆర్పిఎంలో తీసుకెళ్లాలనిపిస్తుంది అనమాట. అంత మంచి టెంప్టింగ్గా ఉంది. అండ్ అలాగే ఇంజన్ కూడా ఈసారి చాలా రిఫైన్డ్గా అనిపిస్తుంది నాకైతే. స్మూత్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి నాయిస్ లేదు, చాలా క్లియర్గా ఉంది ఇంజన్ అయితే మాత్రం. అలాగే పెరిమీటర్ చాసెస్ అవటం వల్ల వెహికల్ మీద కూర్చున్నప్పుడు దట్టు 125cc 4 valve అన్నమాట. చాలా మంచి పవర్ డెలివరీ, స్టేబుల్గా డెలివరీ అవుతుంది అనమాట. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఒక్కసారి స్క్రీన్ విజిబిలిటీ చూడండి. కన్సోల్ అయితే పెద్దగా బ్రైట్నెస్ లేదు ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ టైం కంప్లైంట్ కూడా, కొంచెం బ్రైట్నెస్ లెవెల్స్ పెంచితే బాగుండు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ డైరెక్ట్గా సన్లైట్ పడుతుంది ఆపోజిట్లో. సో డే టైంలో కొంచెం బ్రైట్నెస్ తక్కువగానే ఉంది. డే టైంలో కాకుండా నైట్ టైంలో అయితే యూజ్ఫుల్గా ఉంటుంది, సరిపోతుంది ఆ బ్రైట్నెస్. సో ఇది కొంచెం పట్టించుకుంటే బెటర్. సో ఇప్పుడు నేను ఆఫ్ రోడ్లోకి వచ్చాను. ఈ ఆఫ్ రోడ్లో చెక్ చేద్దాం. దీంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, ఫస్ట్ టైం ఇచ్చారు కదా. సో ఫ్రంట్ బ్రేక్ ఎలా పనిచేస్తుందో ఏబిఎస్ తోటి చూద్దాం. బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ ఉండటం వల్ల అస్సలకి లో కాన్ఫిడెంట్ అయితే లేదు. ఫ్రంట్లో ఏబిఎస్, బ్యాక్ సైడ్ వైట్ టైరు. అందుకే ఈ రఫ్ రోడ్లో నేను ఎంత స్పీడ్ అయితే వెళ్తున్నానో, అఫ్కోర్స్ ఒక 65-70 అక్కడ ఉండొచ్చు అనుకుంటున్నాను స్పీడ్. మొత్తం గలుగు రోడ్డు. ఇక్కడ ఖచ్చితంగా ఏబిఎస్ లేకపోతే ఇప్పుడు బ్రేక్ కొడితే స్కిడ్ అయిపోతుంది బండి. బట్ ట్రై చేద్దాం. ఫ్రంట్ బ్రేక్ లివర్ అయితే మొత్తం పట్టేసుకుంటాను. బ్యాక్ సైడ్ వీల్ అయితే మాత్రం కొంచెం టచ్ చేస్తాను. చాలా కాన్ఫిడెంట్గా ఫ్రంట్ బ్రేక్ అయితే పట్టుకున్నాను. అస్సలకి ప్రాబ్లమే లేదు. ప్రాపర్ ఏబిఎస్ బ్రేకింగ్ అయితే చూడొచ్చు. మీరైతే మాత్రం ఇక NS 125cc బ్రేకింగ్ వైజ్ కొనుగోలు చేద్దాం అనుకుంటే 125cc వెహికల్ని స్పోర్టియర్ వెహికల్గా ఆలోచిస్తూ ఈ వెహికల్ని అయితే ఖచ్చితంగా ఆ రేసింగ్ స్పిరిట్ ఉన్న వాళ్ళు తీసేసుకోవచ్చు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ ఉండటం వల్ల చూసారు ఎలా పడిపోయిందో బ్రేక్. రోడ్ గ్రిప్ చాలా బాగుంది. వెనక మళ్ళీ ఏబిఎస్ లేకపోయినా కానీ 120 సెక్షన్ టైర్ అవ్వటం వల్లే కాన్ఫిడెంట్గా ఉంది నాకు. బ్యాక్ సైడ్ బ్రేక్ కొంచెం గట్టిగా పట్టుకున్నాను ఇప్పుడు. సో నో వరీ అండ్ దట్. హ్యాపీగా అయితే మాత్రం బ్రేకింగ్ అండ్ రోడ్ గ్రిప్ ఇరగొట్టేస్తుంది అనమాట NS 125cc. విన్నారా ఆ సౌండ్? గేర్ బాక్స్ ఫస్ట్ గేర్ అయితే చాలా స్మూత్గా పడిపోయింది. సెకండ్, థర్డ్ గేర్స్ అయితే కొంచెం సౌండ్ చేస్తున్నాయి. అండ్ ఫోర్త్, ఫిఫ్త్ అయితే అస్సలు స్మూత్గా పడిపోతున్నాయి, వేసినట్టే లేదన్నమాట. ఇప్పుడు సస్పెన్షన్ గురించి చూద్దాం. సో చాలా పాట్ హోల్స్ అయితే ఉన్నాయి. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. ఈ టన్నెల్లో సౌండ్ భలే వస్తుంది, అందుకే రేజ్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ నుంచి సస్పెన్షన్ అయితే మాత్రం అస్సలు మీరు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే బ్యాక్ సైడ్ మోనోషాక్ అదిరిపోయింది. అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి పర్వాలేదు, కొంచెం సస్పెన్షన్ ప్లేబ్యాక్ దానికి సపోర్ట్గానే ఉంది. కానీ 37 mm ఇవ్వచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. 37 mm కూడా ఇవ్వలేదు. దట్స్ వెరీ బ్యాడ్. అదొక్కటే నన్ను డిసప్పాయింట్ చేసింది. అస్సలు సూపర్బ్ హ్యాండ్లింగ్. అసలు హ్యాండ్లింగ్ అయితే అద్భుతంగా ఉంది. వెరీ కాన్ఫిడెంట్. ఒక టాయ్ని ఎట్లా వాడుకుంటారు మీరు?
ఒక బొమ్మని ఎట్లా తిప్పుకుంటాడు మీ చేతిలో ఉంటే అట్లా ఉందన్నమాట. సో హ్యాండ్లింగ్ అద్దరిపోయింది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అసలు ఒక లాంగ్ రైడ్ మెషిన్ని ఎలా రెడీ చేయాలో అలా రెడీ చేశారు. సో ఇది 125cc గుర్తుపెట్టుకోండి. దీని లెవెల్ బెస్ట్ ఇది ఇస్తుంది, 11 Nm టార్క్, 12 bhp పవర్ తోటి. బట్ దీంట్లో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ దీని లెవెల్ బెస్ట్ ఇస్తుంది అన్నమాట. చాలా మంచి హ్యాండ్లింగ్, చాలా మంచి సీట్ కంఫర్ట్. సో లాంగ్ రైడ్ వెళ్ళే వాళ్ళకి కాస్త ఆ రోడ్ అపీరెన్స్, ఆ స్పోర్టియర్ నేక్డ్ స్పోర్టియర్ స్పిరిట్ ఉన్న వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. బ్యూటీ ఆఫ్ దిస్ బైక్ ఏంటో తెలుసా గాయస్? ఇదే పెరిమీటర్ చాసెస్. సో ఇప్పుడు హ్యాండిల్ బార్ వదిలిపెడతాను, ఒకసారి మీరు చూడండి ఎంత స్టేబుల్గా వెళ్తుందంటే. నాకు తెలిసి ఇంత స్టేబుల్గా ఉండేది 125cc బైక్ నాకు తగలలేదు. పెరిమీటర్ చాసెస్ పవర్ అన్నమాట. అండ్ ఇది చాలా మంచి విషయం. సో ఎవరైతే స్టేబుల్ పర్ఫార్మెన్స్ని కోరుకుంటారో విత్ కాంబినేషన్ ఆఫ్ 4 valve ఇంజన్, పవర్ డెలివరీ కూడా బాగుంది. సో లాంగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ 125cc చాలా బాగుంటుంది. కాంబినేషన్ ఆఫ్ ABS అదిరిపోతుంది. సో ఇక ఫైబర్ ప్లాస్టిక్ టాంక్ అని ఎవరైతే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాపర్ ఏదైతే క్రాష్ గార్డ్ ఉపయోగించండి. అండ్ లాంగ్ హ్యాండిల్ బార్ ఉంది కాబట్టి ట్యాంక్ దాకా అయితే మాత్రం మీకైతే ఆ ప్రాబ్లం అయితే రాదు. అంటే కింద పడ్డప్పుడు ఆ షార్ట్స్ అయితే తగలవు అన్నమాట. సో అలాగే స్ప్లిట్ సీట్ కాబట్టి ఫ్యామిలీకి సూట్ కాదు. ఫైనల్గా ఈ వెహికల్ని ఎవరు కొనాలి అని అంటే, సో ఎవరైతే స్పోర్టియర్ నేక్డ్ వెహికల్ని మైలేజ్ తక్కువ వచ్చినా పర్వాలేదు, కొంచెం ప్రైస్ పెరిగినా ఆ NS అంటే ఒకలాంటి ఫీల్ ఉంది చూడండి. సో అలాంటి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చు. సో వాళ్ళు ఖచ్చితంగా ప్రైస్ గురించి ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. 45 kmpl అంటే పర్వాలేదు. సో బాగానే ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ కోసం కావచ్చు, లేదనుకున్నట్లయితే డైలీ ఆఫీస్ టు హోమ్ తిరిగే వాళ్ళ కోసం కావచ్చు. సో సింగిల్గా యూస్ చేసుకునే వాళ్ళకి, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకుండా సో ఖచ్చితంగా ఈ వెహికల్ని అయితే కొనుగోలు చేయొచ్చు. అండ్ కాన్స్ వచ్చేసరికి డిస్ప్లే కొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉంది. అలాగే ఫ్రంట్లో 37 Nm ఇస్తే బాగుంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్కి వర్త్ అన్నమాట, అది కంపల్సరీ ఇవ్వాలి. సో అది ఓకే. కొత్తగా వచ్చిన ABS అప్గ్రేడ్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా మాత్రం హ్యాపీగా ఉంచుతుంది బ్రేకింగ్ వైజ్. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీనికి డ్యూయల్ డిస్క్ అయితే ఇవ్వరు, ఎందుకంటే ప్రైస్ ఇంకా పెరిగిపోతుంది. సో ఛాన్సే లేదన్నమాట. ఇక నేను ఈ బైక్ని తిరుమల బజాజ్ ఒంగోలు షోరూంలో హ్యాండ్ ఓవర్ చేసేసి పల్సర్ 125cc నియాన్ మోడల్ తీసుకొని రైడ్ చేస్తాను. దాని వీడియో కూడా వస్తుంది. ఆ వీడియోని మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే Instagram ID కనిపిస్తుంది, అక్కడికి రండి. మరో వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.